జై వాసవి మాత, జై జై వాసవి మాత. శ్రీ రాజరాజేశ్వర క్షేత్ర ఆర్యవైశ్య వాసవి అన్నపూర్ణ నిత్యాన్నదాన సత్రం ట్రస్ట్ వేములవాడ దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం. హరిహరులు వెలిసినటువంటి వేములవాడ తెలంగాణలోనే అతిపెద్ద దేవాలయమైనటువంటి శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం ముందు, భీమేశ్వరాలయం ముందు, పార్కింగ్ స్థలంలో వివిధ ప్రాంతాల్లో కూడా కోవిడ్ వచ్చినప్పటి నుండి ప్రతినిత్యం మన సత్రం ఆధ్వర్యంలో మధ్యాహ్నం అక్కడ ఉన్నటువంటి పేదవారికి, యాచకులకు, భక్తులకైతేనేమి ప్రతినిత్యం కూడా మహానిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈరోజుతో 1541వ రోజు మహానిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈనాటి అన్నదాన కార్యక్రమానికి సహకరించిన దాతలు పబ్బ శ్రీశైలం రేఖారాణి దంపతుల కూతురు అల్లుడు భూపతి సౌమ్య రాకేష్ దంపతుల పెళ్లి రోజు హైదరాబాద్. యాంసాని వెంకటేశ్వర్లు పద్మజ దంపతుల కూతురు అల్లుడు కొమ్రవేలి యోగిత అవినాష్ దంపతుల పెళ్లి రోజు భూపాల్పల్లి పర్కాల. గుమ్మడివేలి నిఖిల్ మౌనిక దంపతుల పెళ్లి రోజు మహబూబాబాద్. నూకల రాంప్రసాద్ గారి పుట్టినరోజు మేడ్చల్. నరేంద్రుల గోపాలకృష్ణ శారదా దంపతుల మనమడు సాత్విక్ గారి పుట్టినరోజు ఖమ్మం. ఈరోజు పెళ్లి రోజు జరుపుకునే దాతలకు పెళ్లిరోజు శుభాకాంక్షలు, పుట్టినరోజు జరుపుకునే దాతలకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈనాటి అన్నదాన కార్యక్రమానికి సహకరించిన దాతలందరికీ పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రతినిత్యం కూడా మనం అక్కడ ఉన్నటువంటి పేదవారికి, యాచకులకు, భక్తులకు పట్టేడంతా వాళ్ళకు కడుపు నింపే కార్యక్రమం, అన్నదాన కార్యక్రమాన్ని కోవిడ్ వచ్చినప్పటి నుండి కూడా నిర్వహిస్తున్నాం. ప్రతిరోజు కూడా మనం నిర్వహించే అన్నదాన కార్యక్రమానికి దాతలు ధన వస్తు రూపేణ సహకరిస్తున్నారు. వారందరికీ కూడా రాయరేశ్వర స్వామి, కన్యకా పరమేశ్వరి, కాశీ అన్నపూర్ణదేవి, వేములవాడ భీమేశ్వర స్వామి ఆశీస్సులు ఆ కుటుంబాలందరికీ కూడా ఎల్లవేళలా ఉండాలని, వారు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతోటి అష్ట ఐశ్వర్యాలతోటి తులతూగాలని ఆ రాజరాజేశ్వర స్వామిని రాజేశ్వర స్వామిని కోరుకుంటూ మన వేములవాడ అతిపెద్ద దేవాలయం, శైవ క్షేత్రం, హరిహరులు వెలిసినటువంటి అతిపెద్ద క్షేత్రం వేములవాడ. వేములవాడ రాయరేశ్వర స్వామి దర్శనార్థం లక్షలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. అందులో భాగంగా మన ఆర్యవైశ్యులు కూడా లక్షలాది మంది భక్తులు మన రాజన్న దర్శనం కొరకు వస్తున్న సందర్భంగా వారికి ఇక్కడ మనవంతు సహాయ సహకారాలు అందించాలి, మనవంతు సేవ చేయాలని, వారికి వసతులు కల్పించాలి, భోజన వసతి కల్పించాలని సంకల్పంతో మనం 26 రూములు ఉన్నటువంటి ఈ భవనాన్ని రెంట్కి తీసుకొని ఆర్య వైశ్య సత్రాన్ని నెలకొల్పి నిర్వహిస్తున్నాం. ప్రతిరోజు కూడా ఇక్కడికి వచ్చే భక్తులందరికీ కూడా మంచి రుచికరమైన భోజనం, సాయంత్రం అల్పాహారం, పరిశుభ్రమైనటువంటి వసతి గదులను వారికి సమకూర్చుకుంటూ వారికి అన్ని విధాల సహాయ సహకారాలు అందించుకుంటూ దేవాలయం సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా అభిషేకాలు అయితేనేమి, అన్నపూజల వివరాలు అయితేనేమి, కోడెమొక్కుల వివరాలు అయితేనేమి, దర్శనాల వివరాలు అయితేనేమి, దేవాలయం సంబంధించిన ప్రతి విషయం కూడా అప్డేట్ ఏ రోజుకు ఆ రోజు దాతలకు తెలియజేసుకుంటూ, భక్తులకు తెలియజేసుకుంటూ మనం సత్రాన్ని నిర్వహిస్తున్నాం. మనం సత్రాన్ని నిర్వహించుకుంటూ మనం ఇతర కార్యక్రమాలు కూడా అనేక కార్యక్రమాలు చేపడుతుంటాం. మనం కార్తీక పౌర్ణమి నాడు స్థానిక భీమేశ్వరాలయంలో దీపోత్సవ కార్యక్రమం, సంక్రాంతికి ముగ్గుల పోటీ, పతంగుల పంపిణీ కార్యక్రమం, అలాగే మహాశివరాత్రికి లక్షలాది మంది భక్తులు వస్తున్న సందర్భంగా భక్తులకు అల్పాహారం మరియు అన్నప్రసాద వితరణ కార్యక్రమం. శ్రీరామ కూడా శివపార్వతులు కూడా లక్షలాది మంది శివపార్వతులు వస్తున్న సందర్భం వారికి మనకు తోచిన విధంగా ప్రతి సంవత్సరం కూడా బస్టాండ్లో పులిహోర పంపిణీ, మజ్జిగ పంపిణీ కార్యక్రమం, అలాగే అనేక కార్యక్రమాలు కూడా మనం నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమాలన్నింటికీ కూడా ధన వస్తు రూపేణ దాతలందరూ కూడా సహకరించి మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్న సందర్భంగా వారందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞత తెలియజేసుకుంటూ మనం ఉన్నటువంటి భవనానికి నెలకు ₹1,00,000 కిరాయి చెల్లిస్తున్నాం. మనం కిరాయి మనకు భారం తప్పాలన్నా, మనకు సేవ్ కావాలన్నా, మనకు ఒక సొంత భవనం ఉండాలి, మనకు కూడా పక్కా భవనం ఉండాలి అనే సంకల్పంతో, సదుద్దేశంతో, దాతల సహకారంతో, భక్తుల యొక్క కోరిక మేరకు మనం 840 గజాల స్థలంలో అధునాతన సౌకర్యాలతోటి ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్కు తగ్గట్టుగా అన్నీ కూడా అటాచ్ బాత్రూమ్స్, ఏసీ రూమ్స్, వెస్టర్న్ టాయిలెట్స్, హాట్ వాటరు, ప్యూరిఫై వాటరు,
ఒక 33 రూములు కూడా మనం నిర్మాణాన్ని ప్రారంభించడం. గ్రౌండ్ ఫ్లోర్‌లో డార్మెటరీ హాల్, డైనింగ్ హాల్, రిసెప్షన్, వెయిటింగ్ హాల్ ఇవన్నీ కూడా ఒక 8,00,00,000 అంచనాలతోటి మనం వర్క్‌ను ప్రారంభించి, రూ. 1,00,00,000 వరకు కూడా మనం వర్క్‌ను కంప్లీట్ చేసుకొని ముందుకు వెళ్తున్నాం. దాతల సహకారంతోటి అందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా వారికి తోచిన విధంగా మనకు ఆర్థిక సాయం అందజేసుకుంటూ మన భవన నిర్మాణంలో భాగస్వాములైతుర్రు. రూమ్ డోనర్, హాఫ్ రూమ్ డోనర్, స్థలదాతలు, భవన నిర్మాణ దాతలుగా మనకు సహకరిస్తుర్రు. ఈ సందర్భంగా వారందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆర్యవైశ్య భక్తులందరికీ కూడా విజ్ఞప్తి, మన యొక్క సత్ర భవన నిర్మాణంలో మీరు కూడా భాగస్వాములు కావాలని సందర్భంగా కోరుకుంటూ మీకు తోచిన విధంగా సహకరించాలని కోరుకుంటూ, అలాగే వేములవాడ రాయరేశ్వర స్వామి దర్శనార్థం వచ్చేసే భక్తులకు కూడా ఒక సూచన, మనకు వేములవాడ దేవాలయాన్ని సుందరీకరణ, ఆధునీకరణ చేసే సందర్భంగా, డెవలప్మెంట్ ఎక్స్పాండ్ చేసే సందర్భంగా మనకు వేములవాడ రాయరేశ్వర స్వామి దర్శనాన్ని కూడా తాత్కాలికంగా నిలిపివేసి వేములవాడ భీమేశ్వర ఆలయంలో అన్ని సేవలు కూడా కొనసాగుతున్నాయి. హారతి సేవలు, కుంకుమ పూజలు, కళ్యాణాలు, కోడెమొక్కులు అన్నీ కూడా నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. ఇక్కడ కూడా రాయరేశ్వర స్వామి దేవాలయం వద్ద కూడా ఎల్ఈడి ద్వారా భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు దేవస్థానం వారు. అలాగే ప్రచార రథాన్ని కూడా బయట పెట్టి మనకు దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నారు. మన వేములవాడ దేవాలయం కూడా చాలా పెద్ద ఎత్తున డెవలప్మెంట్ అవుతుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఒక 800 కోట్ల వ్యయంతో ఒక 200 కోట్ల రోడ్ల విస్తరణ పనులతోటి ప్రారంభించి రోడ్ల విస్తరణ పనులు వేగవంతంగా కొనసాగుతుంది. దేవాలయ నిర్మాణం, పునర్నిర్మాణం కూడా వేగవంతంగా కొనసాగుతుందని, ఎవరైనా భక్తులు మీకు ఏ అవసరం ఉన్నా మమ్మల్ని సంప్రదించాలని, వేములవాడకు వచ్చే భక్తులు, ఆర్యవైశ్య భక్తులందరూ కూడా మన సత్రాన్ని విజిట్ చేయండి, మా ఆతిథ్యం స్వీకరించండి, మమ్మల్ని ఆశీర్వదించగలరని కోరుకుంటూ, నిన్నటి రోజు మన తెలంగాణ ప్రభుత్వ మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారి ఓఎస్డి మన ఆర్యవైశ్య ముద్దుబిడ్డ వేముల శ్రీనివాస్ మరియు వారి కొలీగ్స్ అందరూ కూడా మన ఆర్యవైశ్య ఆఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ కొత్తకొండ దర్శనానికి రావడం, మనం వెళ్ళడం, అక్కడ మన వేములవాడ రాయరేశ్వర స్వామి ప్రసాదాన్ని అందజేసి మన వేములవాడ సత్రాన్ని కూడా విజిట్ చేయమనడం, మన వేములవాడ రాజన్న దర్శనం కూడా అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించి త్వరలోనే వేములవాడ కూడా వచ్చే ప్రయత్నం చేస్తామని, మనకు కూడా సహకరిస్తామని వారు మనకు నిన్నటి రోజు తెలియడం, మన సత్రం పక్షాన వేముల శ్రీనివాస్ గారికి మరియు వారు వచ్చిన వారి ఆర్యవైశ్య ప్రొఫెషనల్స్ ఆఫీసర్స్ అండ్ ప్రొఫెషనల్ అందరికీ కూడా మన సత్రం పక్షాన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్నం 10 మందికి కడుపు నింపే కార్యక్రమం అన్నదాన కార్యక్రమం. ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి దాతలందరూ సహకరిస్తున్నారు. వారందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు. అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్నదానంల కంటే కూడా అన్నదానం గొప్పది. అన్నదాత సుఖీభవ, 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 అన్నదాత సుఖీభవ. ఈరోజు సత్రంలో ఉన్నటువంటి దాతలందరూ కూడా పెళ్లి రోజు జరుపుకున్న వారికి పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకున్న వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, జై వాసవి మాత, జై జై వాసవి మాత.